మోదీ రాజ్నాథ్ సమీక్షలకు అడ్డం రాని కోడ్ చంద్రబాబుకే వస్తుందా అని ప్రశ్నించారు ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్. చంద్రబాబు రివ్యూలను ప్రతిపక్షం తప్పుపట్టడం దారుణమన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కనకమెడల మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఎన్నికల ఆంక్షలు లేకుండా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ గారు ఎన్నికలు అవగానే ఆయన సమీక్షలన్నీ మొదలుపెట్టారు. ఆయన పాలన ఆయన చేసుకుంటున్నారు. ఆయన పాపం ఇక్కడ మీరు చూడవలసింది ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, ప్రజల అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు తప్ప వ్యక్తిగతంగా బెనిఫిట్లు ఛేదించేటటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవటం లేదు. రైతు ధాన్యాలు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలా లేదా? ఎవరు చేయాలి? రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేదని ఉంటుంది. వర్షాలు వచ్చి అకాల వర్షాల్లో పంటలు దెబ్బతినిపోతుంటే వీటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలా లేదా? కొన్ని చోట్ల పోలవరం రైతులకి ఇవన్నీ కూడా పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మీకు తెలుసు ఇక్కడ రాజధాని రైతులకి ప్రతి నెల కౌలు కింద డబ్బులు ఇవ్వాలా, అభివృద్ధి ఇవ్వాలా. వీటన్నిటికీ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయాలా లేదా? ఎవరు చేస్తారు ఈ బాధ్యత? చీఫ్ సెక్రటరీ గారు తీసుకుంటారా? ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కోడ్ పేరుతో సమీక్షలు నిర్వహించకూడదని ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు తీసుకుంటారా? ఈ నెల రోజులు మీ సాగు మీరు రావండి ప్రజలను గాలికి వదిలేద్దామా? కనీసమైనటువంటి ఇంగితము, పరిజ్ఞానము, ఆలోచన, వివేకము, విచక్షణ, కార్యాచరణ లేకుండా ఎందుకండి ప్రజలని ఇంత సంక్షోభంలోకి నెట్టాలనే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు మీరు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని మీ వాదన, మీరే వస్తారని రండి. ఈ లోపేం చేయట్లేదు కదా. ఎందుకంత ఊరిలాడుతున్నారు? మీ నాన్నగారు ఏమన్నారో గుర్తుందా? చంద్రబాబు గారు మమ్మల్ని 5 సంవత్సరాలకు ఎన్నుకున్నారు, ఈ 5 సంవత్సరాలు మీరు ఆగండి, మా పాలన మమ్మల్ని చేసుకోనివ్వండి అని నా తండ్రి గారు చెప్పారు. ఒక్కసారి ఆ రికార్డులన్నీ కూడా అసెంబ్లీలో కూడా జరిగినాయి. అవి మీరు తిరగ వేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి